హలో అండి, కాకరకాయ ఫ్రై నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. మంచి కాకరకాయలు అన్నీ ఒకే షేప్లో ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది, కానీ నాకు అలా దొరకలేదు. చెక్కు తీసేసి పొట్టు తీసి లోపలిది మొత్తం ఉప్పు పసుపు వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటానండి వీడియోలో చూపించినట్లు. ఇంకేమైనా వాటర్ ఉందేమైనా ఎక్స్ట్రా వాటర్ పిండేసి పక్కన పెడతాను. ఇలా ముదురు అయితే మనకి విడిపోకుండా ఉంటాయి. బుల్లి బుల్లి లేతవైతే అస్సలు బాగోవండి. ఇవి చక్కగా ఒక్క 2 మినిట్స్ ఉడికించేసుకోండి. ఈ లోపైతే ఇంకో ప్యాన్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసేసుకొని నీట్గా చక్కగా డ్రైగా ఫ్రై చేసేసుకొని ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపైతే మనం 2 నిమిషాలు చాలా తక్కువ వాటర్లో ఉడికించాం కదండి కాకరకాయలని, అవి తీసుకొని ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం పిండేసి దీనిలో పౌడర్ అంతా స్టఫ్ చేసేసి ఆయిల్లో కొంతసేపు మగ్గిన తర్వాత, ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మిగతా స్టఫ్ని కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచితే భలే ఉంటుందండి టేస్ట్. నచ్చితే ప్లీజ్